సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పోయినసారి అయితే మనము ఇటు సైడ్ వెళ్ళాము. సో ఈసారి మీకు ఇటు సైడ్ ఇంకో కొత్త ప్లేస్ చూపిస్తా. సో రండి వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చాక మీకు ఇక్కడ ఈ బోర్డు అయితే కనిపిస్తుంది, యాదగిరి భువనగిరి. సో ఈ రోడ్డుకి మనము వచ్చేస్తే అలా స్ట్రైట్కి వెళ్తే మన వ్యూ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని స్ట్రైట్గా వస్తే మనం కొంచెం దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, వర్షాల వల్ల రోడ్డు పక్కన అయితే మొత్తము వాటర్ అయితే నిండిపోయాయి. ఇలా ముందుకు వచ్చాక సో ఇదైతే ఎండ్. సో ఇటంతా లోపల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి రోడ్డు మీద మొత్తం ఇలా. సో దీని లోపల అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో ఇదే రూట్. దారిలో అయితే ఫుల్ వాటర్ అయితే నిండున్నాయి. సో ఇది చాలా లోతుగా ఉంటుంది, కానీ దీని మీద అంతా గడ్డి అయితే మొలిచిందనమాట. సో మనం పోవాల్సింది అటు సైడ్, కానీ ఇక్కడైతే చాలా వాటర్ ఉంది. సో మనం వేరే రూట్ అయితే చూద్దాం ఇటు నుంచి. దారిలో అయితే ఇక్కడ కూడా చాలా ముళ్ళ చెట్లు ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే గుచ్చుకుంటాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చో లేదో చూద్దాం. సో దీని లోపలికి అయితే మెల్లగా ఎంటర్ అవుతున్నాము. సో చూస్తే ముళ్ళ చెట్లు ఉన్నాయి, అలా మెల్లగా జరుపుకుంటూ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఇదైతే సైడ్ రూట్. సో ఇందాక వాటర్ అంతా స్టోర్ అయినాయని చెప్పింది, సో అక్కడ అనమాట. సో ఆల్మోస్ట్ దాని పక్క నుంచి వచ్చాము. సో ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి లేదు, ఒకసారి చెక్ చేసుకుని వెళ్దాం. ముందుకు వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ అంతా వాటర్ స్టోర్ అయింది. సో ఇక్కడైతే చాలా వాటర్ ఉంది. సో కాలు పెడితే లోపలికి అయితే దిగిపోతుంది అనమాట. సో ఇది వద్దని వేరే రూట్ అయితే చూస్తున్నాము సైడ్ నుంచి. చూడండి, వాటర్ అయితే చూసుకోవచ్చు మీరు. మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చేసి ఇంకో రూట్ అయితే చూస్తున్నాము. సో ఇదే ఆ రూట్. సో ఈ రూట్ కూడా వెళ్తుందో లేదో చూసి వెళ్దామన్నమాట. చూడండి మొత్తం చెట్లు అంత ఎట్లున్నాయో. ఓకే, ఇది ఈ రూట్ కొంచెం బాగానే ఉంది, వెళ్ళొచ్చు. రైట్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది. సో మనం రైట్ వెళ్దాం. మంచి రూట్కి అయితే వచ్చేసాం. సో మనం వెళ్ళాల్సింది అక్కడ. అండ్ ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట, అంతా ఖాళీయే. ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసాము ఎండ్ పాయింట్. సో ఇది చూడనీకే వచ్చామన్నమాట ఇంత కష్టపడి. సో ఇదైతే ఒక చిన్న పాండ్ అనమాట, అంటే మట్టి కోసం ఎవరో తవ్వి ఒక పెద్ద గుంటలా చేశారు. ఇక్కడైతే వర్షం నీళ్ళు పడి అంతా స్టోర్ అయ్యాయి. ఇది కొంచెం లోతుగానే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్. ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. సో వ్లాగ్ అయితే నచ్చితే జస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.